సూపర్ సో సార్. మీ జర్నీలో ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' కానీ, 'యానిమల్' కానీ ఒక క్రౌన్స్ లాగా అనుకోవచ్చు. అవును సార్. సో ఇవి కాకుండా కూడా సినిమాలు చేశారు. 'డెవిల్‌కి' వర్క్ చేశారు. అవును సార్. మీ కానీ ఈ 'యానిమల్' తర్వాత ఇండియా మొత్తం కూడా ఒక బెస్ట్ ఆల్బమ్, ఇండియా నెంబర్ 1 ఆల్బమ్ ఇప్పటికీ అవును. స్పాటిఫైలో ఆ పాటలు వింటూనే ఉంటాము. ప్రతి పార్టీలోనూ మీరు రీక్రియేట్ చేసిన ఇటాలియన్ సాంగ్తో ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. అవును సార్. సో మీ క్యారెక్టరైజేషన్స్ ఏదైనా మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎంతమంది వాడేస్తారు రీల్స్లో. సో యానిమల్లో ఆ వార్నింగ్ సీన్, సో ఇయర్బడ్స్ పట్టుకున్నప్పుడు ఆ రణబీర్ కపూర్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని వాడినంతగా నాకు తెలిసి ఇన్స్టాలో ఇంకో బ్యాక్గ్రౌండ్ స్కోర్ని వాడండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది రవి గారు? అంటే మనం అనుకోలేదు సార్ ఇంత రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరు మనకి నిజమా మన అలా చేసామా నిజంగా అని ఒక ఇది తోస్తూ ఉంటుంది. ఇదంతా అది ఇంకోటి ఏంటంటే ఇంకా మనం బాగా చెయ్యాలి, ఇప్పుడు ఇంత రీచ్ వచ్చిన తర్వాత ఇంకా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక ఎంకరేజ్మెంటే సార్. ఎస్ సార్. అర్జున్ రెడ్డితో ఆయన ఇచ్చిన అవకాశం అంటే అర్జున్ రెడ్డితో ఆయన మిమ్మల్ని డిస్కవరీ చేశారు నిజంగా చెప్పాలంటే. ఈ డిస్కవర్డ్ యూ చాలా మంది సార్, నన్ను అని కాదు, చాలా మ్యూజిక్ డైరెక్టర్గా అవును మిమ్మల్ని డిస్కవర్డ్ యూ అంటే మీరు ఉన్నారు కానీ మా ముందుకు తీసుకురావడానికి. అవును సార్, ఎవరికైనా ఒక చేయి పట్టి పైకి లేపే వ్యక్తి కావాలి సార్. మన యానిమల్తో యూ ప్రూవెన్ సార్. యానిమల్తో మీరు ఆయన నమ్మకాన్ని, సందీప్ రెడ్డి వంగ గారు ఎవరైతే మీ మీద వచ్చిన నమ్మకాన్ని 10 times బెటర్ చేసి చూపించారు. సో మీరు ఇంకా ఏమన్నా తెలుగులో అప్రోచ్ అవటం కానీ, తెలుగు డైరెక్టర్స్తో వర్క్ చేయటం వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు సార్. తెలుగు ఇది మైత్రి సార్ కూడా, మైత్రి వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. ఏ మూవీకి అప్రోచ్? ఇంకా ఏం చెప్పలేదు, అడిగారు. సో అలాగా చాలా అందుబాటులో ఉన్నారా డైరెక్టర్స్? ఉన్నారు సార్. సో మీకు ఆ స్పేస్ ఉందా? చాలా మంది అడుగుతున్నారు. బట్ ఏం చెప్తామంటే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ట్రైన్ మనం పట్టాలు ఎక్కించి మళ్ళీ ఆ ట్రైన్ వెళ్తే దాంట్లో మనం ప్రయాణించాలి కదా సార్. అవును. అది అంతవరకు ఇదే వరకు మనకి తెలియదు ఏది అనేది. సో మనకి ఎంత ఇది వరకు అందరు అడుగుతున్నారు మన ఇదే అని. నేను రెడీగా ఉన్నాను సార్ చేయడానికి, చెప్పండి అని. బట్ తెలియదు అది జనరల్గా ఒక మీరని కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ మీదే ఒక కంప్లైంట్ అని కాదు, ఒక జనరల్ ఒపీనియన్ ఉంది. మ్యూజిక్ ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవాలి తప్ప మనం ప్రెజరైజ్ చేస్తే తీసుకోలేము. దానికి ఒక లిమిటేషన్స్ పెట్టి కానీ నాకు 1 weekలో కంప్లీట్ చేయండి, 15 daysలో కంప్లీట్ చేయండి అంటే మనం అడుగుతాం అంతే, కానీ అది వచ్చినప్పుడే తీసుకోవాలి. ఒక్కోసారి రిలీజ్ ఏంటంటే సార్ నా దృష్టిలో అండి, మనం దేనికైనా రెడీ ఉండాలండి సార్. అంటే సమ్ టైమ్స్ ఇప్పుడు ఏదైనా ఫిల్మ్ ఒక టైం లైన్లోనే ఉంటుంది సార్. ఒక 1 year ఇప్పుడు వచ్చే ఫిల్మ్స్ బాగా టైం తీసుకొని చేస్తున్నారు అందరూ. ముందైతే అంత స్పేస్ ఉండేది కదా సార్. మేము స్టార్టింగ్ ఎర్లీలో 40 days ఫిల్మ్ అయిపోవాలి, 30 daysలో అయిపోవాలి. గిన్నిస్ రికార్డు 1 dayలో అంతా మేము వాయించాము, మేము పాట అని చేసాము. ఒక 1 dayలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా చేసాము. బట్ ఏంటంటే వాళ్ళు సడన్గా ఇప్పుడు రిలీజ్ ఏదో ఒక కారణం చేత ఇదైతే కూడా మనం ప్రిపేర్డ్గా ఉండి చెయ్యాలి. చాలామంది మ్యూజిక్ డిలే వల్లే రిలీజ్ డేట్లు పోస్ట్పోన్ అవుతున్నాయి అనేది కూడా వింటూ ఉంటాం. సో మీ గురించి కాదు, ఇన్ జనరల్ ఒపీనియన్ ఇండస్ట్రీ. సో అంటే ట్రైలర్స్ అది వాళ్ళు తెలియదు సార్, ఒక్కొక్క కంపోజర్ వాళ్ళు తీసుకునే టైమింగ్ బట్టి. మీ స్టైల్ ఎలా ఉంటుంది సార్? అంటే ఒక టైం లిమిట్ పెట్టితే మీరు పని చేయగలరా? అంటే మాకు 1 weekలో కంప్లీట్ అవ్వాలి ఈ సాంగ్ అంటే వాట్ ఈస్ యువర్ టేక్? అంటే వాళ్ళు డెడ్ లైన్ ఇప్పుడు మాక్సిమం షూటింగ్ వెళ్ళిపోతున్నాం, 1 weekలో సాంగ్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా చేసి ఇచ్చేస్తాం సార్. ఆ ఇదిలోని ముందుగా చేసి ఏంటి అనేది చేస్తాము. ఒకవేళ కుదరకపోతే ఇంకా వాళ్ళు అడ్జస్ట్మెంట్ పుష్ చేసుకుంటారు తప్ప వాళ్ళు ప్రొడక్షన్ డైరెక్టర్ మనకి ఎప్పుడు స్పేస్ ఇస్తారు సార్, ఎప్పుడు ఇది ఇస్తారు, స్పేస్ అనేది క్రియేట్ చేస్తారు మనకి. చాలా ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది చేసేటప్పుడు అలాగే జరిగింది. ఇప్పుడు డెవిల్ కూడా నేను చేసేటప్పుడు యానిమల్ నాకు క్లాష్ వచ్చేటప్పుడు 2 రిలీజ్ పక్కన అయితే నాకు అభిషేక్ గారు కొద్దిగా దీనికి ఆయన నా కోసం ఆయన వెయిట్ చేసి కొద్దిగా ఫిల్మ్ని ఇంకా ఇచ్చేయడం జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నేను సెకండ్ మళ్ళీ ఇది ఫినిష్ చేసి వచ్చేలోపుకి కొద్దిగా డిలే అయిపోయింది నాకు. సో ఆయన ఇస్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక మెయిన్ ఇది ఇచ్చి ఆయన వెయిట్ చేసి మళ్ళీ రిలీజ్ డేట్ తోసి అలా చేయడం అలా